ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందా? ఏ రెస్టారెంట్కో వెళ్లాల్సిన పని లేదు. మనకు జాతీయ రహదారి ఉందిగా, అలా సరదాగా బయటకు వెళ్దాం అనుకుంటున్నారా? ఏ సినిమా హాలుకో ఎందుకు రైమంటూ నేషనల్ హైవేపై దూసుకుపోతే సరి. ఫ్రెండ్స్ సరదాగా కలుద్దామని అడుగుతున్నారా? ఏ పార్కుకో ఎందుకు? హైవేనే విశాలమైన పార్క్. ఖమ్మం సూర్యాపేట దారిలో చాలా మంది కుర్రకారుకు ఇప్పుడు నేషనల్ హైవేనే అడ్డాగా మారింది. దీంతో ఈ హైవేపై ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై పోకిరీలు చేస్తున్న హల్చల్పై సాక్షి బిగ్ స్టోరీ. ఖమ్మం జిల్లా మీదుగా హైవేలు వెళ్తుండటంతో రాకపోకలు సులువయ్యాయని వాహనదారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఆకతాయిల ఆగడాలు కూడా ఎక్కువయ్యాయి. ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవడంతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతున్నారు కొంతమంది ఆకతాయిలు. నేషనల్ హైవేలపై బైక్ రేసులు పెట్టుకుంటున్నారు. తమ విన్యాసాలతో జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మద్దులపల్లి దగ్గర ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై నలుగురు ఆకతాయిలు బైక్లపై విన్యాసాలు చేస్తున్న వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ హైవే పైనే కాక ఇతర హైవేలు, ప్రధాన రహదారులపైన కూడా రాత్రి వేళ ఆకతాయిల ఆగడాలు నిత్యకృత్యంగా మారాయి. రాత్రైందంటే చాలు ఈ రూట్లలో వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. కేవలం బైక్ రేసులు మాత్రమే కాదు, బర్త్డే పార్టీలు, మందు సిట్టింగ్లు, గెట్ టుగెదర్లు ఇలా అన్ని జాతీయ రహదారిపైనే. రోడ్డుకు రెండు వైపులా ఎటు చూసినా మద్యం సీసాలే. మొన్నటి వరకు ఖమ్మంలోని మమతా రోడ్, గొల్లగూడెం రోడ్లపై ఈ సమస్యలుండేవి. దీంతో పోలీసులు ఈ రోడ్లపై దృష్టి పెట్టారు. పోలీసులు గస్తీ పెంచడంతో ఆకతాయిలు తమ రూటు మార్చారు. ఖమ్మం చుట్టూ ఉన్న హైవేలను ఎంచుకున్నారు. ఖమ్మం సూర్యాపేట, ఖమ్మం కోదాడ హైవేలపైనే కాక ఇంకా ప్రారంభం కాని ఖమ్మం దేవరపల్లి హైవేపై ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. మద్యం సేవించడం, బైక్ రేసులు పెట్టుకోవటం ఇక్కడ నిత్యకృత్యమైంది. ఈ బైక్ రేసుల్లో పాల్గొనడానికి ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల నుంచి కూడా యువకులు వస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్లకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నాయి. డేట్, టైం ఫిక్స్ చేసుకుని మరీ బైకులతో వాలిపోతున్నారు. ఈ మధ్య హైదరాబాద్ నుంచి కూడా ఆకతాయిలు వస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లి వద్ద జాతీయ రహదారిపై యువకులు నెంబర్ ప్లేట్ లేని రెండు బైక్లపై విన్యాసాలు చేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. వీళ్లు అత్యంత ప్రమాదకరంగా బైకులు నడిపారు. ప్రస్తుతం వీళ్ల ఆచూకీ కనిపెట్టే పనిలో ఖమ్మం రూరల్ పోలీసులు ఉన్నారు. యువకుల ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలి అని, ఆచూకీ చెప్పిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతాము అని ఏకంగా ప్రెస్ నోట్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ జాతీయ రహదారిపై పరిస్థితి ఎలా ఉంది? మా ప్రతినిధి మహేందర్ మరింత సమాచారం అందిస్తారు. ఆకతాయిలు రాత్రి 11 దాటిన తర్వాత తల్లంపాడు మీదుగా ఈ హైవే పైకి వస్తున్నారు. ప్రధానంగా ఈ హైవే పైకి వచ్చిన తర్వాత పక్కన ఉన్న ఖాళీ ప్రాంతాలకు ఇక్కడ పార్టీలు, మందు పార్టీలకు సంబంధించి చేసుకోవడం కాకుండా బర్త్డే పార్టీలకు సంబంధించి కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ అంతా మద్యం సంబంధించిన సీసాలు అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి. రెండు వైపులా నేషనల్ హైవేకి అటు ఇటు ఈ రెండు వైపులా ఇక్కడ కొంత ఖాళీ ప్లేసు ఉన్న నేపథ్యంలో ఇక్కడే వాళ్ళు కూర్చోవడం, ఇక్కడ సిట్టింగ్ సంబంధించి చేయడం, ఆ తర్వాత బైక్ సంబంధించిన స్టంట్లు చేయడం, పందాలు పెట్టుకోవడం సంబంధించి చేస్తున్నారు. అంటే ఇది ప్రధానంగా నిఘా సంబంధించి కొరవడం వల్లనే వీళ్ళు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నట్టు తెలుస్తుంది. ఈ బైక్ స్టంట్లు చేయడానికి ఖమ్మంతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల నుంచి కూడా పలువురు వస్తున్నారన్నట్టు కూడా ఇక్కడ లోకల్గా ప్రచారం జరుగుతుంది. అయితే వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఈ నిర్దేశిత తేదీల్లో వేలల్లో పందెం సంబంధించి కానీ విన్యాసాలు చేస్తున్నారన్నది కూడా ప్రాథమికంగా సంబంధించి సమాచారం వస్తుంది. దీని ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళు కూడా ప్రధానంగా ఇదే చెప్తున్నారు. అప్పుడప్పుడు హైదరాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు వస్తున్నారట్లు కూడా ఇక్కడ ప్రచారం జరుగుతుంది. అయితే కొందరు హై స్పీడ్ బ్రేకులను అద్దెకు తెచ్చుకుంటుండగా ఇంకొందరు ఆ తల్లిదండ్రులు వేధించి లక్షలు వెచ్చించి మరీ బైకులు కొనుగోలు చేస్తున్నారని చెప్తుంది. పోలీసులు నిఘా మరింత పెంచి కూడా వీటిని కట్టడి చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, పోలీసులు సంబంధించి కూడా చెకింగ్ చేస్తున్నారు. ఈ బైక్ రైడింగ్ సంబంధించిన విన్యాసాల తర్వాత పోలీసులు కొంత నిఘా పెంచి ఆకతాయిల కోసం కూడా గాలిస్తున్నారు. స్పెసిఫిక్గా మొత్తం ఎక్కడైనా వాళ్ళ ఆకతాయిల సంబంధించిన సమాచారం వస్తే స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలి. రాత్రి వేళల్లో ఎవరైనా బైక్ రైడింగ్ చేసినా స్థానిక పిఎస్లో సమాచారం ఇవ్వాలని కూడా స్థానికులను కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైవేపై కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వాళ్ళు కూడా కొంత హై అలర్ట్ సంబంధించి అయ్యారు. ఏ మాత్రం దీనిపై ఎవరు ఈ బైక్ రైడింగ్ చేసినా కానీ కఠిన చర్యలు
ఉంటాయని ఒక ఇండికేషన్ సంబంధించి కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. బైక్ రైడింగ్లు సంబంధించిన విన్యాసాలు పెరుగుతున్న వీళ్ళు పందాలు పెట్టుకొని మరీ చేయడం, అదేవిధంగా ఇక్కడ మొత్తం నేషనల్ హైవే పక్కన కూడా మందు పార్టీలకు సంబంధించి చేసుకుంటూ హంగామా చేస్తూ అల్చెలు చేస్తున్న నేపథ్యంలో ఆకతాయిల విషయంలో మాత్రం చాలా పోలీసులు సీరియస్గా ఉన్నారన్న చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికీ వాళ్ళు దొరికిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వీడియోలో ఉన్న ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు దొరికిన తర్వాత ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వస్తున్నారన్నది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారి కోసం ఆ 2 బైకుల మీద వెళ్ళిన 4 ఆకతాయిల కోసం కూడా పోలీసులు సంబంధించి గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తే వారు తెలిస్తే ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారు, ఏంది, ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది అన్నది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆకతాయిలు ఎప్పటికప్పుడు ప్రాంతాలు మారుస్తూ తమ రేసుల్ని, మందు పార్టీల్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైవే సమీపంలో ఉన్న గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి తమ కళ్ల ముందే యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయని, ఆకతాయిల ప్రమాదకర విన్యాసాలతో భయభ్రాంతులకు గురవుతున్నామని చెబుతున్న స్థానికులతో మా ప్రతినిధి మహేందర్ మాట్లాడారు. ఖమ్మం హైదరాబాద్ నేషనల్ హైవేపై ఇటీవల పోకిళ్ళ హల్చల్ ఎక్కువైంది. బైక్ రైడింగ్ రాత్రి వేళల్లో కూడా బైక్ రైడింగ్ వేస్తూ స్టంట్లు వేస్తూ కూడా భయంకరంగా భయాందోళనకు గురి చేస్తూ కూడా వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని రోజుల నుంచి పోకిళ్ళ అడావుడి కొనసాగుతుంది, ఈ బైక్ రైడ్లు, బైక్ స్టంట్లు ఎన్ని రోజుల నుంచి కొనసాగుతున్నాయి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీ ఇక్కడ నేషనల్ హైవే పక్కన ఈ బైక్ రైడింగ్లు కానీ ఈ పోటీ బైక్ స్టంట్లు సంబంధించి ఆకతాయిలు దీని మీద ఖమ్మం నుంచి తర్వాత చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి నైట్ టైంలో 12 తర్వాత విపరీతంగా జనాలు వచ్చేసి ముఖ్యంగా యూత్ పిల్లలు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే బైక్ రైడింగ్ పెట్టడం, ఈ టర్నింగ్లు అనేవి చాలా డేంజర్ జోన్లో ఉన్నవి. కనీసం దాన్ని పట్టించుకోకుండా రైడింగ్ చేయటము, పక్క ఉన్నటువంటి కారులని, పక్క బండ్ల మీద పోతున్న వాళ్ళ మీద వెహికల్ చార్జ్ చేసుకుంటూ పోతూ సామాన్య ప్రజాన్ని భయబంధు గురి జరుగుతుంది. చెప్పండి, అంటే ఎన్ని గంటల ప్రాంతంలో సంబంధించి జరుగుతుంది రాత్రి వేళ? నైట్ టైంలో జరుగుతున్నాయి ఇవన్నీ, మొత్తం డేలో లేదు. 11, 12 తర్వాత 4 మధ్య ప్రాంతంలో ఇవి జరుగుతున్నాయి అన్నీ. అంటే ఏంటి ప్రధానంగా బైక్ రైడింగ్ విన్యాసాల స్టంట్లు ఇంకేం జరుగుతుంది అసలు హైవే మీద? బైక్ రైడింగే. హైవే రోడ్డు వచ్చిన తర్వాత ఈ నేవీ హైవే వాళ్ళు కూడా పర్యవేక్షణలో జరుగుతూనే ఉన్నారు. ప్రతిరోజు ప్రతి వారం తిరుగుతూనే ఉన్నారు. అయినా సరే నైట్ టైంలో యూత్ పిల్లలు బైక్ రైడింగ్ చేస్తున్నారు. ఆ నైట్ టైం కూడా వాళ్ళు కూడా పర్యవేక్షణ చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే మొత్తం ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి బైక్ స్టాండ్లు కానీ పోటీలు? ఈ పోటీలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అంటే ఇప్పుడు నైట్ 10, 11 తర్వాత వస్తున్నారండి. పిల్లలు బయటికి వెళ్తున్నారు, ఆడికి వెళ్తున్నారని మేము అనుకుంటున్నాం. మరి ఈడికొచ్చి ఒకటికోటి ఫ్రెండ్స్ అంత ఫోన్లు చేసి పిలుచుకొని మరి వాళ్ళు బెట్టింగులు పెట్టుకొని చేసుకునేది తర్వాత మేము చూస్తే తెలిసింది. అంటే గతంలో ఉందా ఈ సంస్కృతి ఎప్పుడనే? గతంలో లేదండి, ఇది ఒక గత 6 నెలల నుంచి కొంచెం ఈ రోడ్డు ఖాళీగా ఉండడం వల్ల కూడా బాగా జనాలు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా రోడ్డు ఖాళీగా ఉండి లైట్లు వచ్చేసరికి బర్త్డే పార్టీలు అని అది వచ్చేసి బాగా మందు బాటిళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేయడం కానీ, గాజొక్కలు కానీ, నైట్ టైం ఒక్కళ్ళు ఒంటరికి వెళ్ళే వాళ్ళు కానీ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడ ఉండేది ఇక్కడే ఉంటుంది సార్, రైస్ మిల్ దగ్గర ఉంటాం. మాది నైట్ 10 to 11 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఇక ఇది మెయిన్ వచ్చేసి హైదరాబాద్ హైవేస్ అనేది. ఒక లేడీ వచ్చేసి నిల్చుంటే చుట్టుపక్కల 5 రౌండ్లు కొట్టుకుంటూ చాలా మానసికంగా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళని హెరాస్మెంట్ చేసుకుంటా చాలా చికా చేస్తున్నాడు సార్. చూసారా బైక్ల మీద వాళ్ళు చూడబట్టే ఉన్నాం సార్, చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మా లేడీస్ కనుక బయటికి పోవడానికి రోడ్డు క్రాస్ కావాలి కదా సార్, క్రాస్ అయ్యి ఒక ప్రైవేట్ బస్సు ఎక్కాలి. ఎక్కడైనా పోవటం కూడా వాళ్ళు పోయే అవకాశం లేదు సార్. వాళ్ళు తగులుకుంటే బండి క్రాస్ ఇచ్చుకుని పోవటం, టచ్ చేసుకుంటూ పోవటం ఇట్లా జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఇష్యూ నేపథ్యంలో బయటకు వచ్చిన తర్వాత దీనిపై కొంత నిఘా పెట్టినా కానీ ఆ స్థాయిలో ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఇక్కడ పెట్రోలింగ్ సంబంధించి నిర్వహించట్లేదు అన్నది కూడా ఇక్కడ స్థానికులకు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని మాత్రం ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్ ఈ నేషనల్ హైవేపై ఇటీవలే పోకిళ్ళ అల్చెలు పెరిగిన నేపథ్యంలో ఇక్కడ ఇటువైపు నుంచి వెళ్ళాలంటేనే వాహనదారులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు మాత్రం ఏర్పడుతున్నాయి. కెమెరా పర్సన్ సతీష్ మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.